ఏం ఉడికింది కదా. ఇంకా ముక్కలు వేసుకుంటున్నాను. అంటే తిప్పుకోవడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట మనకి. అన్ని ఇవి వచ్చేసి బొచ్చలు అనమాట, చేపలండి. ఇవి క్లీన్ చేసుకున్నాను. అసలు వీడియో తీద్దామని అనుకోలేదు నేను. కొంచెం లైట్గా పసుపు కారం వేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చిందనమాట, అరే వీడియో తీద్దాము, ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ పులుసు పెట్టేసేసుకున్నాను, కొంచెం పక్కన ఉంచుకున్నాను ఫ్రై చేసుకుందామని. సరే చేద్దామనేసి నేను ఇప్పుడు తీస్తున్నాను అనమాట. లైట్గా వేసాను, అప్పుడు గుర్తొచ్చింది. ఇంకా పూర్తిగా వేయలేదు, కొంచెం వేసాక వీడియో తీద్దామని అప్పుడు అనుకున్నాను. ఇది ఒక వడపాటి గిన్నె వేసేసుకొని చేప ముక్కలు కొంచెం పక్కన పెట్టుకుంటా, కలుపుకోవడానికి బాగుంటుంది. ఫ్రెష్గా ఇప్పుడే నేను నూరు పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి, పక్కన పెట్టుకున్నా. చేప ముక్కలు కలుపుకుంటే పక్కన పెట్టుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట కలుపుకోవడానికి. సరిపడా సాల్ట్ అండి, రుచికి సరిపడా సాల్ట్. కొంచెం పసుపు వేస్తున్నాను, ఆల్రెడీ వేసేసుకున్నాను అనమాట. కొంచెం కారానికి సరిపడా వచ్చేసి నేను ఇక్కడ కారపొడి వేసుకుంటున్నాను. మీరు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, అది ఇది సమానంగా కూడా వేసుకోవచ్చు, కారం లేదా మిరియాల పొడి. నేనైతే ఈసారి కారం ఒకటే వేస్తున్నాను అనమాట. కింద పెట్టినానా. ఇదేమో నిమ్మరసం అండి. ఒకసారి నిమ్మకాయలు గబక్కన ఉంటాయో లేదనేసి నిమ్మకాయలు ఉన్నప్పుడు నిమ్మరసం పిండేసి ఉప్పు పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. అవసరం ఉన్నప్పుడు ఇలా వాడుకుంటాను. పుల్లగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం నిమ్మరసం వేసేసాను. ఒక కాయ ఎంత అనుకోండి అది. ఇదేమో కార్న్ఫ్లోర్ ఎందుకు వేస్తున్నానంటే, ఇప్పుడు నిమ్మరసం వీటన్నిటికీ ముక్కలకి పట్టిస్తాం కానీ ఆ నిమ్మరసం అంతా కారిపోతూ ఉంటుంది అనమాట. కొంచెం కార్న్ఫ్లోర్ కానీ వేసామనుకోండి, లేదంటే కొంచెం బియ్యం పిండి వేసుకోండి. కానీ ఎప్పుడైనా కార్న్ఫ్లోరే వాడతాను నేను. ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే అంతా దీన్ని పట్టుకొని ముక్కలకి పట్టుకునే ఉంటుంది అనమాట, లేదంటే కారిపోతూ ఉంటుంది. ఆ నిమ్మరసం అనేది అసలుకి సరిగ్గా ఉండదు అనమాట. మన బాండిట్లో వేయగానే ఫ్రై చేసేటప్పుడు నల్లగా అయిపోతుంది వెంటనే. ముందు ఇది మిక్స్ చేసుకుందాం. ఇట్లా మిక్స్ చేసుకుని తర్వాత ముక్కలు పట్టించుకుంటే బాగుంటుంది. ఒకేసారి ముక్కలకి అంతా కలుపుకోలేము, ఇలా పక్కన కలుపుకొని తర్వాత కలుపుకుంటే బాగుంటుంది. ఇలా కలిపేసుకున్నాను కదా, ఇప్పుడు ముక్కలకి ఇలా పట్టించేసుకున్నాము. ఒక 2-3 గంటలు పక్కన పెట్టేసుకుందామండి. బాగా పులుపు ఈ అల్లం తెల్లగడ్డ పేస్ట్ అన్నీ పట్టుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా అనమాట, చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ ఫ్రై అనేది. ముక్కలు బాగా పట్టించిన తర్వాత చూపిస్తాను మీకు. మ్యారినేట్ చేస్తేనే తక్కువ కనీసం అరగంట అయినా పక్కన పెట్టుకోండి, అప్పుడే మీకు తినేటప్పుడు చాలా బాగుంటుంది. లోపల వరకు వెళ్తుంది అన్నమాట మసాలా. ఇలా కలిపేసుకున్నాను. మూత పెట్టి అయితే పక్కన పెట్టేసుకొని నేను లంచ్ టైంకి తినే ముందుగా నేను ఫ్రై చేసుకుంటానండి. నేను అప్పుడు వీడియో తీసి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే కవర్ చేసేద్దాము. ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, విడిగా బయట అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఒక 2-3 అవర్స్ అయితే వదిలేస్తాను. ఒక 2 అవర్స్ అయిపోయిందండి నేనైతే నానబెట్టేసే విధంగా. ఇప్పుడు ఫ్రై చేసుకుంటాను. ఇట్లా మందపాటి ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుందాము. వేడెక్కిన తర్వాత బాగా చెమ్మ అనేది లేకుండా చూసుకుని, ఆయిల్ అనేది నేను చాలా ఫ్రై లాగా చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేస్తే కనుక అడుగు ఇట్లా పట్టేస్తాను, నల్లగా అయిపోతుంది అనమాట. ఆయిల్ అనేది వేడెక్కిపోయింది. ఎక్కువ అన్ని ముక్కలు కూడా ఇప్పుడు వేసుకోకూడదు, 2 ముక్కలు లేదా 1 ముక్క అంతవరకే. ఇలా 2 ముక్కలు వేసుకుంటున్నాను. అంటే తిప్పుకోవడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట మనకి, అన్నీ కలిపి వేసేసామంటే. 2 వేసుకున్నాను. ఎప్పుడైనా సరే మంటను మీరు హైలో పెట్టుకోకండి, లోపల ఉడకదు, పైన ఉడుకుతుంది అనమాట. మీడియం టు లో చూసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనం మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మనం కాల్చుకోవాలన్నమాట. ఇవి ఫ్రైని, ఈ చేప ముక్కల్ని మంచిగా వేసుకోవాలన్నమాట. ఈ లోపల కొంచెం ఆయిల్ వేడిగా అయిన తర్వాత వీళ్ళ పైన వేసామంటే పైన కూడా కొంచెం ఇది స్టిక్ అయినట్టు అవుతుంది అన్నమాట, పైన మసాలా అంతా. ఇట్లా వేయండి. మళ్ళీ టర్న్ చేసినప్పుడు వెంటనే అతుక్కోకుండా కింద బాటంలో అడుగున ఇట్లా పైన ఆయిల్ ఇలా వేసుకున్నారంటే పైన కొంచెం వేగినట్టుగా అవుతుంది అన్నమాట. ఏంది గోళ? ఏందయ్యా?
ఆయిల్ చెప్పాను కదండి, ఇట్లా వేసుకున్నాక పైన అంతా కొంచెం లైట్గా స్టిక్ అయిందనమాట మసాలా అంతా చేపకి. ఇప్పుడు 2 వైపులా తిని టర్న్ చేసుకుందాం. అంటే ఆల్రెడీ గంట ఇట్లా నేను స్పూన్తో ఇట్లా అన్నానులేండి, ఎందుకంటే ఒక్క చేతితో కెమెరా పట్టుకుని ఇలా చేయడం చేత కాదని. 2 స్పూన్లు ఇట్లా గరిటెలు పట్టుకొని ఈజీగా వచ్చేస్తుంది మీకు. 2 వైపులా నేనైతే సిమ్లోనే పెట్టుకున్నాను, సిమ్ టు మీడియంలోనే పెట్టుకుని కాల్చుకుంటున్నానండి. అన్నీ కూడా వేగిపోయినాయి. ఫస్ట్ అయితే ఈ 2 ఫ్రై చేసుకున్నాను, మంచిగా కాలిపోయి చక్కగా ఉడికిపోయినాయి. మరి ఓవర్గా కుక్ చేసినా కూడా బాగుండదు. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని మిగతాయి కూడా కాల్ చేసి అన్నీ వేపుకొని తర్వాత చూపిస్తాను మీకు. సూపర్గా ఉడికిపోయింది చూసారా. 2 వైపులా మిగతాయి కూడా ఫ్రై చేసి మీకు వీడియో చూపిస్తాను ఎలా ఉన్నాయి. ఇవి కూడా వేసేసాను, మిగిలిన ముక్కలు కూడా. అంటే తోక అసలు అసలు ఫ్రైలోకి వాడిన, కానీ ఎందుకు ఇవాళ వేసేసాను. అంత అయిన తర్వాత చూపించేసాను మీకు. ఇక తినడం అనమాట, వేగిపోతున్నాయి, ఆల్మోస్ట్ అయిపోయింది, తింటాం ఇంకా. లాస్ట్లో అలా కరివేపాకు, ఒక మిరపకాయ అలా వేసేసామంటే ఇక తీసేసుకొని తినేయచ్చు. ఇంకా కరివేపాకు కూడా చాలా బాగుంటుంది. ఆ కరివేపాకు స్మెల్ కూడా చేప ముక్కలు పట్టుకొని ఇంకా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి, సూపర్గా ఉంది కదా. చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. ఏం ఉడికింది కదా, కాలిపోతా ఉంది. జోరా ఎంత బాగా ఉడికిపోయిందో. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఉప్పు, కారం, పులుపు అదిరిపోయింది.